ఉమ్, ఉహు, ఆహా. చాగంటి ట్రై చేస్తే రోసయ్య వచ్చాడు. చాగంటి ట్రై చేస్తే రోసయ్య వచ్చాడు. మీరేనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యమా? ఇది జడ్జిమెంట్ ఇవ్వడానికి? గురువు సముద్రంలా ఉప్పగా ఉండేటువంటి గహనమైన శాస్త్రాన్నంతటిని తాను ఎంతో కష్టపడి చదువుతాడు. పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేలా కిందకు దిగివచ్చి ఆ శిష్యుడికి ప్రబోధం చేస్తాడు. ఆ శిష్యుడు ఆ శాస్త్రాన్ని ఎంతగానో పరిశోధించి చాలా గొప్పవాడే తనకన్నా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు కన్నుల నీరు పెట్టుకుని మురిసిపోతుంటాడు. నా శిష్యుడు ఎంతవాడైపోయాడో అని. అంతేకాని నా శిష్యుడు అంతవాడైపోయాడేమిటి అనుకోడు. ఇది ఒక్క మనిషి ఇంకొకరి గొంతు ప్రయత్నించేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా వారి గొంతు రావాలని లేదు. ఎందుకంటే వారు పుట్టినప్పటి నుంచి వారి గొంతు అమరికను బట్టి వారు మాట్లాడతారు. వారు వేరే మాట మాట్లాడలేరు, వారి మాటే మాట్లాడతారు. మేము కళాకారులు కాబట్టి ఇమిటేట్ చేస్తాం, దగ్గరగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు అన్న రోసయ్య గారిది ఇదే డైలాగ్. గురువు సముద్రంలా ఉప్పగా ఉండేటువంటి గహనమైన శాస్త్రాన్నంతటిని కూడా తాను ఎంతో కష్టపడి చదువుతాడు. పరిశోధించి ఎంతో బాగా చదివి ఏమిటి అర్థమవుతుందా మీకు అని అడుగుతున్నా. కూర్చో, పెద్ద కామెంట్ పెట్టావు పెద్ద పోటుగాళ్ళలాగా. క్లారిటీ ఏంటో వివరించి వెడమర్చి చెప్పగలవా? ఇలా ఉంటుంది. సో కళాకారులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు అప్రిషియేషన్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తొక్కలో కామెంట్లు చేయొద్దు. అది నేనేంటో నాకు తెలుసు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకే తెలుసు. సో అదనమాట విషయం.